గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హర్ష శోకాది దూరా ద్వేష కాంక్షాపహార గోవింద గోవింద. శత్రుమిత్ర సమభావన శీతోష్ణ సమసహన గోవింద గోవింద. సంగంత్యజాని సుఖ దుఃఖ భరేణ దేవ శత్రుంచ మిత్ర పరిభావన పూత దృష్ట్యా పశ్యాని శీత సుమతిశ్చ కవోష్ణ భంగే ప్రీత్యా మమార్తమనసీహ విభాసి దేవా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాం, వాక్యాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. విశుద్ధం శివం శాంతమాద్యంత శూన్యం జగజ్జీవనం జ్యోతిరానందరూపం అదిగ్దేశకాలం వ్యవచ్ఛేదనీయం త్రయీభక్తియం వేద తస్మై నమస్తే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ద్వాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి భక్తిమాన్ యోమద్భక్త సమే ప్రియ అనే శ్లోకంలో భక్తుల యొక్క
ఉత్తమమైనటువంటి సాధకుల యొక్క లక్షణాలను నిర్దేశించినటువంటి పరమాత్మ ఆ శ్లోకంలో నిర్దేశించినటువంటి గుణాలను సాధించుకోవటానికి యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియ అనే శ్లోకంలో కొన్ని సాధనాలను ఉపదేశం చేశాడు. అనపేక్షంగా ఉండటానికి, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండటానికి, హర్షం ఏదైనా ప్రియమైన వస్తువు దొరికినప్పుడు సంతోషాన్ని పొందకుండా ఉండటం అభ్యాసం చేసుకోమన్నాడు. శుచిగా ఉండటానికి నద్వేష్టి, ఎవరిని ద్వేషించకుండా, ఏ వస్తువును ఏ వ్యక్తిని ద్వేషించకుండా ఉండటం అలవాటు చేసుకోమన్నాడు. దక్ష, సామర్థ్యాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ పెంచుకోమన్నాడు. గతవ్యథ అనేటువంటి గుణాన్ని సాధించుకోవటానికి నశోచతి అనే అంశాన్ని సాధించుకోమన్నాడు. అలాగే ఉదాసీనంగా ఉండటానికి నకాంక్షతి అనే అంశాన్ని సాధించుకోమన్నాడు. ఇలా సాధించుకున్నప్పుడు సర్వారంభ పరిత్యాగం లభిస్తుంది అన్నాడు. ఆ సర్వారంభ పరిత్యాగం వచ్చినప్పుడు శుభాశుభ పరిత్యాగం, శుభాశుభ ఫలితాల యొక్క పరిత్యాగం లభించినప్పుడు మానవుడు పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందుతాడు అని మనకు ప్రీతిగా బోధించాడు. వీటన్నిటికీ భక్తిని జోడించుకోమన్నాడు. భక్తిగా ఈ సాధనాలన్నిటినీ సాధించుకున్నప్పుడు మానవుడు కృతార్థతను చెందుతాడు అని ఉపదేశం చేశాడు. ఇలా గుణాలను ఉపదేశం చేసిన తరువాత పై 2 శ్లోకాలలో మరిన్ని సద్గుణాలను ఉపదేశం చేయడానికి పరమాత్మ ఇలా ఉపక్రమిస్తున్నాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అని. ఈ 2 శ్లోకాలలోనూ పరమాత్మ మానవులు సాధించవలసినటువంటి సద్గుణాలను ఈ రకంగా చెప్తున్నాడు. సమశత్రువు చ మిత్రే చ, శత్రువు అపకారం చేసేవాడు, అలాంటి శత్రువు యందు, మిత్రేచ ఉపకారం చేసినటువంటి, ఉపకారం చేసే స్వభావం కలిగినటువంటి వ్యక్తి యందు కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి, సమానమైనటువంటి వ్యవహారము ఉన్నవాడు. సమః శత్రువు చ మిత్రే చ. అలాగే తథా మానావమానయోహో, మానం ఒక గౌరవం కలిగిన సందర్భంలో కానీ, అవమానం కలిగినటువంటి సందర్భంలో కానీ, 2 సందర్భాలలోనూ 2 రకాల వ్యవహారాలను చూపించినటువంటి వ్యక్తుల మీదను సమంగా సమబుద్ధిని కలిగి ఉండటం అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. తథా మానావమానయోహో. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః. శీతం చల్లనైనటువంటి వస్తువులు, చల్లగా అనుకూలంగా ఉండేటువంటి వస్తువులు అవి దొరికినప్పుడు, ఉష్ణ అంటే వేడిగా ప్రతికూలంగా ఉండేటువంటి వస్తువులు ఇవి దొరికినప్పుడు సమానంగా ఉండటం అలవాటు చేసుకోమంటున్నాడు. అలాగే సుఖ దుఃఖేషు, సుఖకరమైనటువంటి వస్తువులు అందినప్పుడు, దుఃఖకరమైనటువంటి వస్తువులు అందినప్పుడు 2 సందర్భాలలోనూ సమానంగా ఉండమంటున్నాడు. సుఖం కానీ లేదా దుఃఖం కానీ ఏది అందినా సమానంగా అనుభవించటం నేర్చుకోమంటున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః. వీటన్నిటినీ సాధించుకోవటానికి, ఇవన్నీ కలిపి సిద్ధించటానికి సంఘ వివర్జితగా ఉండమని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఏ వస్తువుతోనూ ఏ వ్యక్తితోనూ ప్రత్యేకించిన ఆసక్తిని ఒక కాంక్ష వైపుకో లేదా మరొక ద్వేషం వైపుకో తీసుకువెళ్ళేటువంటి ఆసక్తిని పొందకుండా, సంగం లేకుండా, ఏ ఆసంగము లేకుండా పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోమంటున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంఘ వివర్జిత. సంఘ వివర్జితంగా ఈ ప్రపంచంలో వ్యవహరించడం నేర్చుకోమని చెప్తున్నాడు. దానితో పాటుగా తుల్య నిందాస్తుతి అని మరొక గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. ఎవరైనా నింద చేసినప్పుడు, మామూలు భాషలో చెప్పుకోవాలంటే తిట్టినప్పుడు, లేదా మనల్ని మందలించినప్పుడు, లేదా మనలో ఉండేటువంటి దోషాన్ని బయటకు తీసి చెప్పినప్పుడు, లేదా మనలో ఉండేటువంటి గుణాన్ని బయటికి తీసి చెప్పినప్పుడు, స్తుతి చేసేటువంటి సందర్భంలోనూ, మనలో ఉండే గుణాలను గొప్పగా చేసేటువంటి సందర్భంలోనూ
మనలో ఉండే దోషం చెప్పే సందర్భంలోనూ లేదా మనలో ఉండేటువంటి గుణాన్ని చెప్పే సందర్భంలోనూ, రెండు సందర్భాలలోనూ తుల్యంగా సమానంగా ఉండటం నేర్చుకోమని చెప్తున్నాడు. అందులోనూ గుణం చెప్పే వ్యక్తులను లేదా దోషం చెప్పే వ్యక్తులను సమానంగా చూడటం, లేదా అసలు ఆ స్తుతిని కానీ లేదా నిందను కానీ సమానంగా భావించటం. స్తుతి చేసినప్పుడు ఉప్పొంగిపోవటం లేదా నింద చేసినప్పుడు కృంగిపోవటం లాంటి లక్షణాలను చూపించవద్దంటున్నాడు. తుల్యమైనటువంటి సమానమైనటువంటి స్థితిని పొందమంటున్నాడు. తుల్య నిందాస్తుతి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని పరమాత్మే పైన చెప్తున్నాడు. మౌని. నిందను స్తుతిని సమానంగా అనుభవించటానికి అనుకూలమైనటువంటి ఉపాయం, అద్భుతమైనటువంటి ఉపాయం మౌనంగా ఉండటం నేర్చుకోమని అవి ప్రత్యేకించి చెప్తున్నాడు. మౌని, మౌనంగా ఉండాలి అని అంటున్నాడు. మౌనంగా ఉండటం మాత్రమే కాదు, మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు, మనసుతో కూడా మాట్లాడకుండా, మనసుతో కూడా ఆలోచించకుండా ఉండేటువంటి స్థితిని పొందమంటున్నాడు. దానికి తగ్గట్టుగా సంతుష్టో ఏన కేనచిత్గా ఉండమని చెప్తున్నాడు. సంతుష్ట ఏన కేనచిత్, ఏం దొరికినా, ఏ రకమైనటువంటి వస్తువు దొరికినా, ఈ శరీరాన్ని సంరక్షించుకోవటానికి ఏ రకమైనటువంటి సాధనం, ఏ రకమైన భోజనం లేదా మరొక రకమైన వస్త్రం ఏ రకంగా దొరికినా సరే శరీరాన్ని సంరక్షించుకోవటంతో సంతృప్తి పడిపోమంటున్నాడు. సంతుష్ట ఏన కేనచిత్. ఇంతేకాదు అనికేత, ప్రత్యేకించి ఒక నివాసాన్ని ప్రార్థించవద్దు లేదా కోరుకోవద్దు అని అంటున్నాడు. ఆ నివాసాన్ని రకరకాలుగా ఉండేటువంటి నివాసాలను ప్రార్థించవద్దు అంటున్నాడు. నా కోరికను తీర్చమని ఏ వస్తువును ఆశ్రయించవద్దు అంటున్నాడు. అటువంటి ఆశ్రయాన్ని, నివాసాన్ని ఏ వస్తువు మీద ఉంచుకోవద్దంటున్నాడు. అనికేతగా ఉండమంటున్నాడు. వీటన్నిటికీ కావలసినట్లుగా స్థిరమతి, స్థిరమైనటువంటి దృఢమైనటువంటి మతి, అభిప్రాయం కలిగి ఉండమని చెప్తున్నాడు. అనికేత స్థిరమతి. ఈ ఉపాయాలన్నిటికీ, ఈ సాధనాలన్నిటికీ భక్తిని మాత్రం తప్పకుండా జోడించుకోవాలి అని భక్తిమాన్ మే ప్రియో నరః అని అంటున్నాడు. ఇటువంటి భక్తి కలిగి భక్తితో ఈ సాధనాలన్నిటినీ అనుష్ఠానం చేసుకునేవాడు, ఈ ఉపాయాలన్నింటినీ సాధించుకునే ప్రయత్నం చేసుకునేవాడు నాకు ప్రియుడవుతాడు అని ఈ శ్లోకంలో మరొకసారి చెప్తున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ? ఏ ప్రతికూలమైనటువంటి సందర్భం వచ్చినా, ఏ అనుకూలమైనటువంటి సందర్భం వచ్చినా, ఈ రెండు సందర్భాలలోనూ మానసికమైనటువంటి వికారాలను కలిగి ఉండవద్దు అని అంటున్నాడు. మానసికంగా ఏ రకంగానూ వికారానికి లోను కావద్దు. అనుకూలమైన సందర్భం వచ్చినప్పుడు ప్రతి మానవుడు ఎగిరెగిరి పడటం అనేది ఉండనే ఉంది. ప్రతి మనసుకి ఆ అలవాటు ఉండనే ఉంది. ఆ అలవాటు ఎంత పరిస్థితికి మానవుడిని తీసుకువెళ్తుంది అంటే, అది అలవాటు కాగా 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 ఎగిరెగిరి పడటం లేదా అనుకూలమైనటువంటి భావనను పొందటం, నా అంతటి వాడు లేడనుకోవటం, నేను ఏం చేసినా సరే సిద్ధిస్తుంది అనేటువంటి అభిప్రాయం అలవాటు కాగా కాగా చిన్న ఫెయిల్యూర్కైనా సరే, చిన్నపాటి ఒక ఏమని చెప్పాలి, ఒక గెలుపు లేకపోవటానికి కానీ లేదా ఓటమికి కానీ మానవుడు కృంగిపోతాడు. అలా కృంగిపోవటం ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత ఎత్తుకు, అంత లోపలకు కృంగిపోతాడు. ఇలా ఎత్తుకు ఎగరటం, కుంగుబాటుకు లోను కావటం, ఈ రెండు మనం ఫ్లక్చువేషన్స్ అనుకుంటాము. ఆ ఫ్లక్చువేషన్స్ వలన మానసికమైనటువంటి స్థిరత మనసుకు రాదు, మానవుడికి రాదు. ఆ మానసికమైన స్థిరత రానంత వరకు మానవుడు ఎన్ని రకాలుగా సాధించినా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి స్థిరత్వం, సమానమైనటువంటి భావం, ఈ రెండిటిని అలవాటు చేసుకోమని ప్రత్యేకించి ఈ రెండు శ్లోకాలలోనూ చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఏ ఏ సందర్భాలలో మానవులు ఎక్కువగాను తక్కువగాను లేదా ఎగిరెగిరి పడటము లేదా కృంగిపోవటం అనేది ఈ రెండు జరుగుతాయి అని పరమాత్మ ఆలోచించాడు. ఆలోచించి మొదలు మిత్రుణ్ణి చూసినప్పుడు, ఉపకారం చేసిన వాడిని చూసినప్పుడు ఎగిరెగిరి పడటం అనేది మానవులకు ఒక అలవాటు. అపకారం చేసినటువంటి శత్రువుని చూడంగానే అటు ద్వేషాన్ని పొందటం లేదా కోపాన్ని పొందటం లేదా కృంగిపోవటం, వాడు చేసినటువంటి అపకారాలన్నిటినీ తలుచుకుని బాధపడటం, ఈ రకమైనటువంటి అలవాటు ఉన్నది.
ఈ రెండు అలవాట్లను పోగొట్టుకుంటే మానవులు స్థిర బుద్ధిని పొందగలరు అని దానికోసం సమశత్రువుచ మిత్రేచ అని మొదలు ఒక ఉపదేశం చేశాడు. శత్రువును చూసినప్పుడు కానీ మిత్రుణ్ణి చూసినప్పుడు కానీ, శత్రువు విషయంలో కానీ మిత్రుడి విషయంలో కానీ సమానమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండమని చెప్తున్నాడు. సమానమైనటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండమని చెప్పటం ద్వారా శత్రువుకు కానీ మిత్రుడికి కానీ ఉపకారమో అపకారమో ఏమీ చెప్పటం లేదు. మనస్సుకు ఒక స్థిరత్వం, ఒక సమానమైనటువంటి భావనను చేసేటువంటి అలవాటు, వీటిని అలవాటు చేసుకోమంటున్నాడు. సమశత్రువుచ మిత్రేచ. అలాగే మానవులు వారికి చిన్నపాటి గౌరవం జరిగినా సరే, చిన్నపాటి గెలుపు వచ్చినా సరే, ఎవరు గౌరవించినా సరే, ఏ రకంగా గౌరవించినా సరే, ఆ గౌరవం ఒక్కొక్కప్పుడు ఫేక్గా ఉన్నప్పటికీ మానవులు సంతోషించడం, ఎగిరెగిరి పడటం అనేది చూస్తూనే ఉన్నాము. ఏ చిన్నపాటి అవమానం చేసినా సరే, ఆ అవమానం సరదాకి జరిగినదైనా సరే, ఏదో ఒక ఆటలకు జరిగినైనా సరే, ఆ అవమానానికి కృంగిపోవటం కూడా మానవులలో చూస్తూనే ఉన్నాము. ఇలా ఒక గౌరవానికి ఎగిరిపడటం లేదా ఒక అగౌరవానికి లేదా అవమానానికి తగ్గిపోవటం అనేది, ఈ రెండు కూడా అవమానయోహో కొంచెం మానసికమైనటువంటి వికారాలను పొందటం అనేది కూడా మనస్సు యొక్క స్థిరత్వం మీద బాగా దెబ్బతీస్తున్నది. అందువలన మనస్సు స్థిరత్వం కావాలి అనుకున్నవారు, మనసు స్థిరంగా ఉండాలి అనుకున్నవారు మానం కానీ అవమానం కానీ రెండు సందర్భాలలోనూ, గౌరవించిన సందర్భంలోనూ కావచ్చు లేదా అగౌరవం అవమానం చేసినటువంటి సందర్భంలోనూ కావచ్చు, రెండు సందర్భాలలోనూ రెండు రకాల వ్యక్తుల పట్ల, రెండు రకాల సందర్భాల పట్ల, రెండు రకాల ప్రకృతుల పట్ల సమానంగా ఉండటం అనేది నేర్చుకోవాలి అని కూడా చూపిస్తున్నాడు. తథా మానవమానయోహో అని. అలాగే మానవులు ఏదైనా అనుకూలమైనటువంటి వస్తువు దొరికినప్పుడు, అది చల్లగా ఉంది, అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు సంతోషపడిపోవటం, ఏదైనా వేడిగా ఉన్నది లేదా ప్రతికూలంగా ఉన్నది అనేటువంటి వస్తువు దొరికినప్పుడు బాగా బాధపడిపోవటం, ఈ సంతోషము బాధ ఈ రెండిటి మధ్య ఊగిసలాడుతూ ఉండటం, మనస్సును కదల్చేసుకోవటం, మనస్సును అస్థిరం చేసుకోవటం అనేది చూస్తూనే ఉన్నాము. అందువలన ఇలాంటి అస్థిరతకు లోను కాకుండా శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహగా ఉండమని కూడా చెప్తున్నాడు. అనుకూలమైనటువంటి వస్తువులు దొరికినప్పుడు లేదా ప్రతికూలమైనటువంటి వస్తువులు దొరికినప్పుడు రెండు సందర్భాల్లోనూ సమానంగా ఉండటం, ఏ రకమైనటువంటి వికారాలకు లోను కాకపోవటం అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఈ అలవాటు పెరగగా పెరగగా శత్రువు మిత్రుడు లేదా మానము అవమానము, శీతము ఉష్ణము, వీటన్నిటి పట్ల సమానమైనటువంటి స్థితిని మనస్సు పొందగా 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 సుఖ దుఃఖాలలోనూ సమానమైనటువంటి స్థితిని పొందుతుంది. సుఖ దుఃఖాలకు మానవులు కాస్త తేడాగా వ్యవహరించటం అనేది ఉండనే ఉంది. సుఖం దొరికినప్పుడు నా అంతటి వాడు లేదు అని విర్రవీగుతారు. దానితో పాటు ఇంతకు మించి పై స్థాయి సుఖాన్ని పొందాలి అనే ప్రయత్నంతో మళ్ళీ ఎగురుతారు. కాసింత దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. ఈ దుఃఖం నుండి బయటపడటం ఎలా అని మళ్ళీ ఎగురుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఫ్లక్చువేషన్స్కి మనస్సు చాలా ఇబ్బంది పడుతుంది. తెలియకుండానే మానసికమైనటువంటి అశాంతిని పెంచుకుంటారు. సుఖంలో ఎగిరిపడ్డప్పుడు కూడా మానసికమైన అశాంతికే లోనవుతారు. అది ఆ సమయాన తెలియదు, ఆ పొంగులో ఉన్నప్పుడు తెలియదు. ఆ పొంగు తగ్గిన తర్వాత, కృంగుబాటు మొదలైన తర్వాత తెలుస్తుంది. అందువలన సుఖంలోనూ దుఃఖంలోనూ సమానంగా ఉండే స్థితి దాకా మానవులు అభ్యాసం చేసుకోవలసిందే అని అంటున్నాడు. ఆ అభ్యాసానికి తగ్గట్లుగా ఆయా సందర్భాలలో సమానంగా ఉండటం అనేది అలవాటు లేదా అభ్యాసం చేసుకుంటే తప్పకుండా శీతోష్ణ సుఖ దుఃఖేషు, ఈ రెండిటి యందు సమానంగా ఉండటం, ఏ రకమైనటువంటి మానసికమైన అలజడి లేకపోవటం, మనస్సు ప్రశాంతంగా ఉండటం అనేది సిద్ధిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. దాంతోపాటుగా సంగ వివర్జిత అని కూడా సాధించమంటున్నాడు. ఏ సుఖం కలగాలన్నా, ఏ దుఃఖం కలగాలన్నా, ఫలానా వాడు శత్రువు అనుకోవాలన్నా లేదా మరొకడు మిత్రుడు అనాలన్నా, ఈ సందర్భం నాకు గౌరవం అనుకోవాలన్నా, మరొక సందర్భం నాకు అవమానం అనుకోవాలన్నా, ఇది చల్లనిది అనుకోవాలన్నా, ఇది వేడిది అనుకోవాలన్నా, ఇది నాకు అనుకూలం అనుకోవాలన్నా, ఇది ప్రతికూలం అనుకోవాలన్నా, ఇది నాకు సుఖకరంగా ఉన్నది అనుకోవాలన్నా, ఇది నాకు దుఃఖకరంగా ఉన్నది అనుకోవాలన్నా, అన్నిటికీ
అన్నిటికీ ఒకే ఒక ఇరుసు లాంటిది సంఘం, ఆసక్తి లేదా సంబంధం. ఆయా వ్యక్తుల మీద, ఆయా సందర్భాల మీద, ఆయా ప్రకృతుల మీద, ఆయా పరిస్థితుల మీద మనకు ఉండేటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని గనక తోసి రాజనుకుంటే, ఆ సంబంధాన్ని గనక పక్కకు పెట్టగలిగితే, ఆ సంబంధం యొక్క తీవ్రతను తగ్గించుకోగలిగితే ఇవన్నీ కూడా అదుపులోకి వస్తాయి అని ప్రత్యేకించి చెప్పడానికి సమహ మాత్రమే కాదు, సంఘ వివర్జితగా ఉండమని చెప్తున్నాడు. సంఘ వివర్జిత, అనవసరమైనటువంటి ఆసక్తులు, అనవసరమైనటువంటి వ్యక్తులతో, అనవసరమైనటువంటి సందర్భాలతో, అనవసరమైనటువంటి పరిస్థితులతో సంబంధాన్ని కలిగి ఉండటం అనేదాన్ని పూర్తిగా దూరంగా ఉంచమంటున్నాడు. దాన్ని సాధించటానికి ప్రయత్నం చేయమంటున్నాడు. డిటాచ్డ్గా ఉండమని చెప్తున్నాడు, దాన్ని సాధించుకోవాలి అని మాత్రం చెప్తున్నాడు. సమస్సంగ వివర్జిత. ఇంతేకాదు, తుల్య నిందాస్తుతి. ఎవరైనా వారిలో ఉండేటువంటి గుణాలను చెప్పినా లేదా మనలో ఉండేటువంటి దోషాలను చెప్పినా, నింద చేసినా లేదా స్తుతి చేసినా, రెండు రకాలుగాను. స్తుతి అంటే మనలో ఉండేటువంటి గుణాలను చెప్పటం, లేదా నింద అంటే మనలో ఉండేటువంటి దోషాలను చెప్పటం. మనలో లేని గుణాలను చెప్తే అది స్తుతి కాదు, మనలో లేని దోషాలను చెప్తే అది కూడా నింద కాదు. మనలో లేని గుణాలను చెబితే వారు స్తుతి చేశారు అని అనుకోక్కర్లేదు, వారు అబద్ధం చెప్పారు అని గట్టిగా నమ్మవచ్చు. అబద్ధం చెప్పిన దానికి విలువేమీ లేదు. మనలో ఉండేటువంటి గుణాన్ని ఏదైనా చెప్పినట్లయితే, ఉన్న గుణాన్ని చెప్పినట్లయితే సంతోషానికి లోను కావటం, చిన్న దోషాన్ని ఎవరైనా వెలికి తీసినా సరే కష్టానికి లోను కావటం, ఈ రకంగా మనస్సును అస్థిరం చేసుకోవటం, మనస్సును అశాంతం చేసుకోవటం అనేది మానవులకు ఒక స్వభావంగా ఉన్నది. ఆ స్వభావాన్ని కూడా పోగొట్టుకోవాలి అని పరమాత్మ తుల్య నిందాస్తుతి అని అంటున్నాడు. మరి ఎవరైనా కాస్త పొగిడినప్పుడు ఒక మాట అనాలి కదా, ఒక థ్యాంక్స్ అనో ఏదో ఒకటో చెప్పి తీరాలి. ఎవరైనా దోషం చెప్పినప్పుడు హే అని తీరాలి కదా. మనలో ఉండేటువంటి గుణాలను చెప్పినప్పుడు వారికి కృతజ్ఞతను ప్రదర్శించటం కానీ, లేదా మనలో ఉండేటువంటి లోపాలను చెప్పినప్పుడు వారిని ఒకసారి హుంకరించటం కానీ చేయకపోతే ఎలా వ్యవహారం నడుస్తుంది అంటే, వ్యవహారం ప్రత్యేకించేమి నడపొద్దు, మౌనంగా ఉండు అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. తుల్య నిందాస్తుతి మౌని. మౌనంగా ఉండటం అభ్యాసం చేసుకుంటే, ఆ మౌనాన్ని పెంచుకుంటూ ఉంటే, ఆ మౌనాన్ని వ్యవహారంలోకి తీసుకు వెళ్ళగలిగితే, వ్యవహారం చేయనటువంటి మౌనాన్ని సాధించుకోగలిగితే ఈ తుల్య నిందాస్తుతి అనేది లభిస్తుంది అని అంటున్నాడు. మరి మౌనంగా ఉంటే మాకు కనీసం తిండి దక్కేది ఎట్లా, కనీసం కట్టుకోవడానికి బట్ట దొరికేది ఎట్లా, ఈ రెండూ లేకుండా ఎట్లా ఉంటాము? పోనీ మాలాంటి వాళ్ళు కారు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహాసాధకులు వీరైనా సరే కనీసం భోజనమైనా సరే అడగాలి కదా, లేదా కట్టుకోవడానికి వస్త్రాన్నైనా సరే అడగాలి కదా. అడగాలంటే నోరు తెరవాలి కదా. నోరు తెరవకుండా ఎక్కడ కుదురుతుంది అని అడిగితే పరమాత్మే సంతుష్టో ఏనకేనచిత్ అని దానికి సమాధానం చెప్తున్నాడు. ఏనకేనచిత్, దొరికిన దాంతో, ఏ రకమైనటువంటి వస్తువు దొరికినా, అది మంచిదైనా చెడుదైనా, నీకు చాలా అనుకూలమైనదైనా లేదా ప్రతికూలమైనదైనా, దేంతో ఒకదాంతో, దానితో గనక పని గడిచిపోతూ ఉంటే సంతృప్తి పడటం అనేటువంటి అలవాటును చేసుకోమని అంటున్నాడు. సంతుష్టో ఏనకేనచిత్ అని. దీంతో పాటుగా మహాసాధకులకు లేదా సన్యాసులకు సర్వోత్తమమైనటువంటి సాధనా విధానాలను అనుసరిస్తున్న వారికి పరమ ఉత్తమమైనటువంటి గుణాన్ని అనికేత అనే అంశాన్ని కూడా సూచిస్తున్నాడు. ఏదో ప్రత్యేకించి ఒకచోటే నివాసం ఉండటమో లేదా ఒక నివాసాన్ని పట్టుకుని వేళ్లాడటమో ఇలాంటి గుణాన్ని వద్దంటున్నాడు. పూర్తిగా పక్కన పెట్టవద్దంటున్నాడు, పూర్తిగా పక్కన పెట్టేయమంటున్నాడు. నివాసాన్ని పట్టుకుని వేళ్లాడవద్దు. అనికేత, ఏ నివాసం యందు స్థిరంగా ఉండవద్దంటున్నాడు. ఏ వస్తువును ఆశ్రయించవద్దని సూచన చేస్తున్నాడు. ఇతరులకు ఈ స్థితిని పొందటానికి కావలసినటువంటి సాధనను చేసుకోమని సూచన చేస్తున్నాడు. ఆయా సాధకులకు, ఆయా పరిస్థితులలో ఉన్నవారికి సాక్షాత్ అంటే డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాడు, అనికేతగా ఉండవలసిందిగా చెప్తున్నాడు. అనికేత. వీటన్నిటికీ, ఇవన్నీ కలిసి సాధించటానికి వీలుగా స్థిరమతి, స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండమంటున్నాడు. కావలసిందేది, అక్కర్లేనిదేది,
కావలసినటువంటి పరమ ప్రశాంతత, మానసిక శాంతి లేదా శాశ్వతమైన సుఖం ఇవి ఏమిటి? వీటికి కావలసినటువంటి విధానాలు ఏమిటి? వీటికి కూడని ప్రక్రియలు ఏమిటి అనే అంశం మీద స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండమంటున్నాడు. స్థిరమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండమంటున్నాడు. ఆలోచన విధానాలను మార్చుకోవద్దంటున్నాడు. ఆలోచన విధానాన్ని ఒక స్థిరమైన ధార్మికమైనటువంటి మార్గంలో, ఒక ప్రయోజనకరమైనటువంటి మార్గంలో పూర్తిగా ఉంచుకోమంటున్నాడు. ఉంచుకోమని స్థిరమతిగా ఉండమంటున్నాడు. దీంతో పాటుగా వీటన్నిటికీ ఒక్కొక్క సాధనానికి అసంగ ఆ సాధనానికి, అలాగే అనికేత స్థిరమతి వీటన్నిటికీ కూడా భక్తిని పూర్తిగా జోడించుకోమంటున్నాడు. భక్తితో కలిపి ఈ సాధనాలన్నిటినీ అనుష్ఠించుకోమంటున్నాడు. భక్తిమాన్గా ఉండమంటున్నాడు. భక్తిమాన్ ఇలాంటివాడు, ఈ సాధకుడు ఈ సాధనలో పై స్థాయిలకు చేరి సిద్ధుడుగా మారినవాడు నాకు ప్రియుడైపోతాడు. జ్ఞానాన్ని పొందటం ద్వారా నాలో భాగమై నాకు అత్యంత ప్రియుడైపోతాడు అని భక్తిమాన్ మే ప్రియో నరః అని అంటున్నాడు. ఇలాంటి లక్షణాలను కలిగి ఉండటం సాధ్యమేనా? అతి సంక్లిష్టమైనటువంటి లక్షణాలను చెప్పాడు. ఇంత ముందు వరకు చెప్పినటువంటివి ఏదో కాస్త అభ్యాసమైనా చేస్తే లొంగేట్లుగా ఉన్నాయి. యో న హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి లాంటి లక్షణాలు, అలాంటి సాధనాలు అయితే కొంచెమైనా సాధించుకోవచ్చు. సైకాలజిస్టులు కూడా అవి చెప్తూ ఉంటారు. ఎక్కువ కోరుకోవద్దు, డిజైర్స్ ఎక్కువ పెట్టుకోవద్దని ఇవన్నీ చెప్తున్నారు. పర్వాలేదు, అది పర్వాలేదు. కానీ మరీ సమశత్రౌచ మిత్రేచ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందాస్తుతి మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి ఇవన్నీ కుదిరే పనిలేనా? అసలు ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనకు ఏదైనా చిన్న సందేహం కలగవచ్చు. దానికి ఎంతమంది మహానుభావులు ఉన్నారో లెక్కలేదు. అనేక మంది మహానుభావులు ఈ రకమైనటువంటి సద్గుణాలను అలవరుచుకుని కష్టపడి సాధించుకుని వారి జన్మలను ఈ గుణాలను సాధించుకోవటానికే వ్యయం చేసి సిద్ధిని పొందిన వారు మహానుభావులు ఉన్నారు. అందులో అత్యుత్తమంగా చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉండనే ఉన్నాడు. ఆయన అత్రి మహర్షి. అత్రి మహర్షి గారు బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. మనం మహర్షయ సప్తపూర్వే అని చెప్పుకున్నప్పుడు అత్రి మహర్షి గారిని 7గురిలో ఒకరుగా చెప్పుకున్నాం. 7గురు బ్రహ్మమానస పుత్రులలో ఈయన కూడా ఒకడు. బ్రహ్మమానస పుత్రులు ఈ 7గురే కాక ఇంకా చాలామంది ఉన్నారు. వారిలో మొదటి 7గురులో 7గురు అనేటువంటి ఒక సమూహంలో ఈయన ముఖ్యమైన వాడు. ఈయన పేరులోనే ఒక విశేషం ఉంది. ఈయన పేర్లు అత్రిహి. త్రిహి 3 గుణాలు లేనివాడు. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలతోనూ సంబంధం లేనివాడు అని ఈయన పేరులోనే ఉన్నది. కాబట్టి సాత్వికమైనటువంటి గుణాల ప్రభావం ఈయన మీద ఉండదు. రాజసమైనటువంటి గుణాల ప్రభావం కూడా ఉండదు. తామసమైనటువంటి గుణాల ప్రభావం ఉండనే ఉండదు. అలా త్రిగుణాలకు అతీతమైనటువంటి శుద్ధమైన తత్వాన్ని సాధించినవాడు కాబట్టి ఈయనకు అత్రిహి అని పేరు పెట్టేశారు. ఈయన జన్మతగానే ఈ సిద్ధి ఉన్నది అని అనుకోవాలి. ఈ మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయటం అంటే ఎందుకు చేస్తున్నాడు ఆయనకు కూడా తెలియదు. తపస్సు చేయటం తన విధి అని అనుకుని చేస్తున్నాడు. అప్పటికి ఇంకా ఆయనకి వివాహం కూడా కాలేదు. తపస్సు చేస్తున్నాడు. పిల్లవాడు చాలా రోజులుగానే తపస్సు చేస్తున్నాడు. కాస్త పిల్లవాడిని చూసినట్టు ఉంటుంది అని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రత్యక్షమయ్యి ఏదో ఒక వరాన్ని ఇద్దాము అని అనుకుని. బ్రహ్మగారు అక్కడికి వెళ్ళి చూస్తారు కదా. బ్రహ్మగారు వెళ్ళి చూస్తే మామూలుగానైతే ఇతర సాధకులు బ్రహ్మగారిని చూడంగానే ఆనందోద్వేగాలకు గురవుతారు, లేదా ఆయనకి ఒక నమస్కారం చేస్తారు, దండాలు పెడతారు, దండాలు పెట్టి వరాలిమ్మని ప్రార్థిస్తారు. ఇక్కడ విచిత్రమైన స్థితి ఏమిటి అంటే తండ్రి గారిని చూశారు అత్రి మహర్షి గారు, నమస్కారం అయితే చేశారు. చేసిన తర్వాత మామూలుగా బ్రహ్మగారిని చూసిన వెంటనే ఆనందోద్వేగాలకి గురి కావలసినటువంటి అత్రి మహర్షి గారు సమస్థితిలో ఏమీ కదలకుండా అలా ఉండిపోయాడు. సమంగా ఉన్నాడు ఆయన. కానీ అదేం విచిత్రమో బ్రహ్మగారికి ఇన్ని చూస్తే పుత్ర ప్రేమ పొంగుకొచ్చిందిట. ఇలాంటి వాడిని నేను పుత్రుడుగా పొందాను కదా, ఇలాంటి వాడిని నేను మానసపుత్రుడిగా పొందాను కదా, నేనెంత గొప్పవాడిని, లేదా నా జన్మ ఎంత ధన్యము అని బ్రహ్మగారికే ఒక సంతోషం కలిగిందిట. సంతోషంతో 4 రెళ్ళు 8 కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాల్చాట.
ఆయన ఆనంద బాష్పాలు రాల్చిన తర్వాత, ఆయన తన ఆనందాన్ని ఉద్వేగాన్ని ప్రదర్శించిన తర్వాత, అయ్యో తండ్రి గారు నన్ను చూసి ఇంత సంతోషపడుతున్నారే అని ఈయనకు ఆనందం కలిగిందిట. కలిగి ఈయన కూడా కాస్త ఆనంద బాష్పాలు రాల్చారు. రాల్చిన తర్వాత పై మాట సాగాలి. అదే ఏ రాక్షసుల దగ్గరో మరొకరి దగ్గరో అయితే వెంటనే సాగిపోయేది, అయ్యా నాకు ఆ వరం కావాలి, ఈ వరం కావాలి అని వరుసగా లిస్ట్ వచ్చేది. కానీ అత్రి మహర్షి గారు మాట్లాడట్లేదు, ఏమి మాట్లాడట్లేదు. ఈయన ఆయన మొహంలోకి కాదు, ఆయన వైపుకి కాదు, ఆయన మనసులోకి కూడా తొంగి చూశాడు బ్రహ్మగారు. అత్రి మహర్షి గారి మనసులో ఏమైనా కోరిక ఉందా అని. మనసులో కాదు, ఎక్కడ వెతికినా కోరిక అనే మాట లేదు. ఏదో ఒక వరం కోసమో మరొక సిద్ధి కోసమో ఈయన తపస్సు చేసిన దాఖలాలు కనిపించటం లేదు. ఏం చేయాలో ఈయనకి తోచలేదు, బ్రహ్మగారికే తోచలేదు. తపస్సా చేశాడు, ప్రత్యక్షమా అయ్యాడు, ఇప్పుడు ఏదో ఒక వరం ఇవ్వాలి అంటే మనసులో కోరిక లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచించి, ఇలా కాదు మనం మార్చేసేయాలి సందర్భాన్ని, నియమాన్ని కూడా మార్చేయాలి అని అత్రి మహర్షి గారిని ఆయన ఎదురడిగాట. నాయనా నాకు ఒక వరం ఇవ్వు నువ్వు అని. అదేమిటండి మీరు వరాలు ఇస్తారు, నేను వరం ఇవ్వటం ఏమిటి అని అత్రి గారు అన్నారు. అది మామూలు వాళ్ళ వ్యవహారంలోనయ్యా, నీకు అది చెల్లదు, నువ్వే నాకు వరం ఇవ్వవలసింది అన్నాడు. సరే తప్పకుండానండి, మీ ఆజ్ఞ అది, నేను వరం ఇచ్చేది కాదు, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్పాడు అత్రి మహర్షి గారు. అయితే నువ్వు వివాహం చేసుకోవాలి అని అన్నాడు. అదేమిటండి అన్నాడు. వివాహం చేసుకోవటం ఏమిటండి, నేను పరమ వైరాగ్యంతో ఈ త్రిగుణాతీత స్థితిని ఇంకా పెంచుకోవాలి, దృఢపరుచుకోవాలి అని కదా తపస్సు చేసుకుంటున్నాను. మీ మానస పుత్రుడిగా మీకు ఒక కీర్తి తేవాలి అని కదా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి స్థితిలో ఉండగా నన్ను వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారేమిటండి అని అడిగారు ఈయన. అడిగితే బ్రహ్మగారు చెప్పారు, నాయనా లోకంలో వివాహం చేసుకోవటం అంటే వేరువేరు అర్థాలలో ప్రచారానికి వచ్చేటువంటి అవకాశం కనిపించేస్తోంది. సృష్టి కొంత దూరం వెళ్ళింది, సృష్టి నేనే కొంత చేశాను, కొంత దూరం నేనే సృష్టి చేసుకుంటూ వెళ్ళాను, కొంత స్వయంగా చేయలేక స్త్రీ పురుషుల యొక్క సృష్టిని చేసి వారికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి సంతానోత్పత్తి ద్వారా సృష్టి చేయటం అనేటువంటి అంశాన్ని అలవాటు చేసేశాను. సృష్టి అంతదాకా వచ్చింది. ఈ స్థితిలో వివాహ వ్యవస్థకు ఒక గౌరవం ఏర్పడవలసి ఉన్నది. వివాహ వ్యవస్థ యొక్క గౌరవం తగ్గిపోతుందేమో అనే భయం, రానున్న కాలంలో తగ్గిపోతుందేమో అనే భయం నాలో ఉన్నది. కాబట్టి నీలాంటి మహానుభావుడు, నీలాంటి ఉత్తముడైనటువంటి సాధకుడు వివాహం చేసుకున్న తర్వాత కూడా సాధనను సరి అయిన రీతిలో సాగించవచ్చు, దాన్ని లోకక్షేమం కోసం వినియోగించవచ్చు అని చూపించవలసిన అవసరం ఉంది. అందువలన నీవు వివాహం చేసుకోవాలి, చేసుకుని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలి అని చెప్పారు. దానికి అత్రి మహర్షి గారు మాట ఇంతకుముందే ఇచ్చేశారు కాబట్టి, మీ ఆజ్ఞను నేను పాటిస్తాను అని కూడా చెప్పారు కాబట్టి వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతుల యొక్క పుత్రిక అయినటువంటి అనసూయామాతను తీసుకువచ్చి ఆయనకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. అటు కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతులు కూడా ఇట్లాంటి మనం అనుకున్నటువంటి లక్షణాలు దగ్గరగా ఉండేటువంటి మహానుభావులే. ఆ కర్దమ ప్రజాపతి గారి దగ్గరికి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా దేవహూతి గారిని తీసుకువెళ్ళి దానం చేసి వచ్చేశారట. ఆయన తపస్సు చేసుకుంటున్నారు, ఆయన తీసుకున్నారా కన్యాదానాన్ని, ఆయన స్వీకరించారా లేదా అని ఎవరికి క్లారిటీ లేదు. ఆయన తపస్సులో సమాధి స్థితిలో ఉండగానే ఆయనకి దానం చేసేశారు, ఆవిడని అక్కడ పెట్టేశారు, వచ్చేశారు. ఆవిడ అనేక సంవత్సరాల పాటు ఆయన సమాధి స్థితిలో ఉండగా ఆయనకు సేవలు చేస్తూ ఉన్నది. ఒకరోజు ఎప్పుడో ముసలితనం కూడా వచ్చేసి అది కూడా దాటిపోయిన తర్వాత కళ్ళు తెరిచాట ఆయన, కర్దమ ప్రజాపతి గారు. తెరిస్తే ఎదురుకుండా సేవలు చేస్తున్నది ఒక అవ్వ. అవ్వ, నువ్వు నాకు దేవహూతివి కదా, నాకు భార్యవి కదా, నువ్వు చాలా రోజుల పాటు సేవలు చేసావు, నీకేం కావాలి అని అడిగారు ఆయన. అడిగితే ఆవిడంది, నాకు ఏమి కావాలి అని నాకేం లేదు, మీరు ప్రజాపతిట, మీరు ఈ సృష్టిలో ఉత్తమమైనటువంటి జీవులను, ఉత్తమమైనటువంటి సాధకులను ఈ లోకంలోకి తేవలసి ఉందిట. అందువలన నన్ను మీకు ఇచ్చి వివాహం చేశారట, నన్ను దానం చేశారట, కన్యాదానం చేశారట. అది ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం నన్ను దానం చేసినప్పుడు పెద్దవాళ్ళందరూ అనుకోగా విన్నాను, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అందువలన నన్ను మీకు ఏ కారణంతో దానం చేశారో ఆ కారణాన్ని పూర్తి చేయవలసింది అని అన్నారు.
అప్పటికి వారికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినాయో తెలియదు, అవ్వో ముత్తవ్వో కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఆయన దాందే ఉంది అదెంతసేపు అన్నట్ట అనంగానే ఒక దివ్య విమానాన్ని ఆయనంతటా ఆయన యోగశక్తితో సృష్టి చేశారు. ఇద్దరు యవ్వనవంతులైపోయారు. యవ్వనవంతులైపోయి కపిల మహర్షి అనేటువంటి నారాయణ అవతారానికే వారు జన్మనిచ్చారు. కపిల మహర్షి గారు దేవహూతి గర్భాన జన్మించాడు, నారాయణ అవతారంగా జన్మించారు. జన్మించి తల్లికే ఆయన ఉపదేశం చేశారు. చేయటం మాత్రమే కాకుండా 7 పుత్రికలను కూడా వారు కన్నారు. ఆ 7 పుత్రికలలో ఈవిడ బహుశా రెండవది అనసూయామాత. ఆ అనసూయామాతను ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి దంపతుల బిడ్డను తీసుకువచ్చి ఈయనకి ఇచ్చారు. అత్రి మహర్షి గారికి ఇచ్చారు. అత్రి మహర్షి గారు మారు మాట్లాడకుండా వివాహం చేసుకున్నారు. ఆ వివాహ సందర్భాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేస్తే ఈయన మనసు మార్చుకుంటాడు అనుకున్నారో ఏమిటో అప్పటికప్పుడు వెంటనే కూర్చోబెట్టారు. కర్దమ ప్రజాపతి గారు, దేవహూతి గారు వచ్చేశారు. అటు సరస్వతి వచ్చేసింది, బ్రహ్మగారు వచ్చారు. వివాహం వెంటనే చేసేశారు. వాళ్ళకేమి కళ్యాణ మండపాలు ఇలాంటి నియమాలు లేవు. కట్నకాలుకలు మాట్లాడుకోవటం, లాంఛనాలు అలాంటి వ్యవహారాలు కూడా ఏమీ లేవు. వెంటనే ఒక బ్రాహ్మ వివాహ పద్ధతిలో వివాహం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వీరందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కర్దమ ప్రజాపతి గారి తోడల్లుడు అని గుర్తు ఆయన రుచి ఆకూతి అనేటువంటి దంపతులు. రుచి ప్రజాపతి గారు లేదా రుచి మహర్షి గారు, అలాగే ఆకూతి అని ఆవిడ, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చి మీకు సంసారం పెట్టిస్తాము అన్నట్టు. సంసారం పెట్టించడం అంటే ఏమిటి అంటే ఇల్లు కట్టిస్తాము. ఇల్లు కట్టించడం అంటే ఏమిటి, అడవులలో ఇల్లు కట్టించడం అంటే ఏమిటి అంటే ఏదో 4 ఆకులు తీసుకొచ్చారట, 4 కర్రలు తీసుకొచ్చారట, ఎక్కడో ఓ చోట ఒక ప్రశాంతమైన చోట పాతారట. పాతి దానికి ఆ ఆకులు కప్పారట. కప్పి ఇంకా ఏమైనా కావాలా అని అడిగారట. అడిగితే ఈ దంపతులు చెప్పారు, అత్రి మహర్షి గారు చెప్పారు, అనసూయామాత కూడా చెప్పింది. వాళ్ళిద్దరికీ భేదమేమీ లేదు. వారిద్దరూ సమానమైనటువంటి బుద్ధి కలిగిన వారు, సమానమైనటువంటి స్థాయి కలిగిన వారు. వారిద్దరూ ఏం చెప్పారంటే, ఇల్లు అనేది మేమేం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం ఇల్లు అనేదాన్ని. ఇల్లు అనేది ఎందుకు, కూర్చుని ఏదో ఒక సాధన చేసుకోవటానికి. ఆ సాధన ఏదో చెట్టు కిందో పుట్టు కిందో చేసుకోవచ్చు కదా, ప్రత్యేకించి ఇల్లు అనేది ఎందుకు. ఏమిటి ఇంటి వల్ల ప్రత్యేకించిన లాభం అంటే, గ్రామాల్లో ఉండేవారు, నగరాల్లో ఉండేవారు, వారు ఏం లాభం అనుకుంటున్నారో మాకు తెలియదు. వాన వచ్చినప్పుడు వానాకాలంలో తడవకుండా ఉండటానికి ఇల్లు కావాలి అని ఒకటి. మరొకటి, అగ్నిహోత్రాలు పెట్టుకోవాలి, అగ్నిహోత్రం తడిసిపోకూడదు కాబట్టి అగ్నిహోత్రానికి ఆచ్ఛాదన ఉండాలి అని రెండవది. ఈ రెండిటి కోసమే కదా ఇల్లు. ఇందులో అగ్నిహోత్రానికి కావలసినటువంటి ఇల్లు ఈ ఆకులు కప్పితే వచ్చేసింది. వానాకాలంలో తడవకుండా ఉండటానికి ప్రత్యేకించి ఇల్లు మాత్రం ఎందుకు, ఏ చెట్టు కిందో పెద్ద పెద్ద చెట్ల కింద కాస్త చోటు ఉంటుంది, ఆ చోట్లో కాసేపు కాలక్షేపం చేస్తే అయిపోదా. లేకపోతే వానాకాలంలో వర్షంలో తడుస్తూ చేయవలసినటువంటి తపస్సులను అలాంటి జపాలను చేసుకుంటే సరిపోదా. ఇలా వానని దాటటానికి, వాన నుంచి తప్పించుకోవడానికి ఇల్లు కావాలా మాకు అని దంపతులు ఇద్దరు అడిగారట. అడిగితే వాళ్ళు, మీరు ఈ విషయం మీద స్థిరంగా ఉంటారా అని అడిగారు. పెద్దవాళ్ళు కదా వాళ్ళు, ఇదే విషయం మీద, ఇదే అభిప్రాయం మీద స్థిరంగా ఉంటారా అని అడిగారు. మాకేమీ సందేహం అక్కర్లేదు, మాకేమీ అక్కర్లేదు. అగ్నిహోత్రానికి ఒక శాల, అగ్నిహోత్రశాల పక్కన ఉండవలసినటువంటి, విధిగా ఉండవలసినటువంటి పత్నీశాల, ఈ 2 తప్ప మాకేమీ అక్కర్లేదు. మేము ఈ అరణ్యంలో జాగ్రత్తగా తపస్సు చేసుకుంటాము అని వారిద్దరూ చెప్పారు. కేవలం అత్రి మహర్షి గారు మాత్రమే కాదు, అనసూయామాత కూడా చెప్పినది. చెప్పిన తర్వాత వారిద్దరూ అలాగే అగ్నిహోత్రశాలను పెట్టించి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళిద్దరూ. వీరిద్దరూ కేవలం ఆ అగ్నిహోత్ర సంరక్షణతో పాటు వారికి విహితమైనటువంటి రీతులలో తపస్సు, వారికి విహితమైనటువంటి రీతులలో తపస్సు చేయటం అంటే, విహితమైన రీతిలో తపస్సు చేయటం అంటే సకల భూతాల యందు సమమైనటువంటి భావనను కలిగి ఉండటం, ఏ పరిస్థితిని, ఏ సందర్భాన్ని ద్వేషించకపోవటం, ఏ సందర్భాన్ని గొప్పగా అనుకోకపోవటం, ఎవరైనా ప్రత్యేకించి వచ్చి పొగిడితే వారిని లెక్క పెట్టకపోవటం, లేదా దూషించటం లాంటి సందర్భం వచ్చినా వాటిని లెక్క పెట్టకపోవటం అనేటువంటి విధానంతో చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. అత్రి మహర్షి గారు ఏ రకమైనటువంటి తపస్సు చేశారు అనే విషయం మీద మనకు ప్రత్యేకించిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఆయన నిరంతర తపశ్శీలి అని,
నిరంతరం ఏదో కొత్త విధానంలో తపస్సు చేస్తారు అని, రకరకాల తపస్సులు చేస్తూ ఉంటాడని, అందులోనూ సంవత్సరం పాటు ఉపవాస దీక్ష ఒకసారి, 10 సంవత్సరాల పాటు నిద్ర లేకుండా ఉండటం అనేటువంటి ఒక వ్రతం, లేదా ఒక 10-15 సంవత్సరాల పాటు మౌనం అని, ఇంకొన్ని సంవత్సరాల పాటు ఇంకొకటని, రకరకాల తపో విధానాలను ఆయన తను చేయటం కాకుండా తన విద్యార్థులకు పరిచయం చేస్తూ ఆయన తీవ్రమైనటువంటి తపస్సును చేయటం, చూపించడం అనేటువంటి 2 అంశాలను సాధించుకున్నాడు. ఆయన చేసినటువంటి తీవ్రమైన తపస్సుకు ఫలితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆయనకు పుత్రుడై దత్తాత్రేయ స్వరూపంలో అవతరించి ఆయనను మాత్రమే కాక మనందరినీ కూడా తరింపజేశారు. భక్తిమాన్ మే ప్రియో నరః అనే అంశాన్ని కూడా పరమాత్మ ఆయన విషయంలో చూపించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వేరువేరు కారు, ఒకే పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయకారకమైనటువంటి రూపాలు. ఆ రూపాలలో పరమాత్మ ఆయనను అనుగ్రహించి తన మీద ఆయనకుండేటువంటి భక్తిని సఫలం చేసి, ఆ భక్తికి ఫలితంగా తనంతట తానే ఆయనకు పుత్రుడుగా అవతరించాడు. వారికి జన్మించలేదు. అత్రి అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు పుత్రుడిగా జన్మించలేదు, దత్తాత్రేయుడు పుత్రుడిగా అవతరించాడు. ఆ అవతరించడం కూడా తనను తాను పుత్రుడిగా సమర్పించుకున్నాడు, పుత్రుడిగా ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి దత్తః అని పేరు వచ్చింది. తనంతట తాను వారికి పుత్రుడుగా ఇచ్చుకుని వారి యొక్క తపస్సును సఫలం చేశాడు. తపస్సును సఫలం చేయడంతో పాటు మనందరినీ కూడా అనుగ్రహించటానికి ఒక లీలావతారాన్ని కూడా గ్రహించాడు. ఇటువంటి సర్వోత్తమమైనటువంటి సాధకుడు యొక్క శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో, అలాగే సమః సంగ వివర్జిత అనికేత స్థిరమతి, ఈ అంశాలలో ఆయన చేసినటువంటి సాధనలను చెప్పుకోవడానికి మనకు సుమారుగా సంవత్సరాలు పట్టవచ్చు. అలాంటి ఉత్తమోత్తమమైనటువంటి సాధకుడు తన సాధనా విధానం ద్వారా పరమాత్మను ప్రసన్నం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు. ఆ ప్రసన్నత పరాకాష్ఠకు చేరిపోవటం, పరమాత్మ తనంతట తాను సమర్పించుకోవటం అనేటువంటి అంశాన్ని కూడా ఈయన ఉదాహరణలో చూసుకుని భక్తిమాన్ మే ప్రియో నరః అనే అంశాన్ని మనం దృఢంగా విశ్వసించవచ్చు. దృఢంగా విశ్వసిస్తూ ఆ భక్తిని అభ్యాసం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇలా అద్వేష్టా సర్వభూతానాం అని మొదలుపెట్టి సాధకుల యొక్క లక్షణాలను, లేదా సాధకులు అవలంబించవలసినటువంటి విధానాలను, సిద్ధులలో సహజంగా కనిపించేటువంటి లక్షణాలను పరిచయం చేసినటువంటి పరమాత్మ ఇప్పటికీ లక్షణాలను పూర్తి చేసి, లక్షణాలను లేదా ఈ సిద్ధుల యొక్క ధర్మాలను, సాధకులు వారు అనుసరించవలసినటువంటి విధానాలను సంగ్రహంగా ఒక శ్లోకంలో చెబుతూ వాటికి ఫలితంగా ఏ ఫలితం లభిస్తుంది అనే అంశాన్ని చెబుతూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేయబోతున్నాడు. ఆ పూర్తి చేసేటువంటి శ్లోకాన్ని పరమాత్మ ఇలా అంటున్నాడు: ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానాః మత్పరమాః భక్తాః తే అతీవ మే ప్రియాః అని. ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ అద్వేష్టా సర్వభూతానాం అని మొదలుపెట్టి నేను చెప్పినటువంటి ఈ ధర్మ్య అమృతాన్ని, నేను చెప్పినటువంటి పరమధర్మాలు అనేటువంటి అమృతాన్ని సాధించుకుంటారో, ఆ సాధించుకోవటం అమృతం అనేటువంటి బుద్ధిలో, అమృతత్వ సాధనం అనేటువంటి అభిప్రాయంతో అమృతంగా భావిస్తూ స్వీకరించి ఈ ధర్మీయ అమృతాన్ని సాధించుకుంటారో, యథోక్తం నేను చెప్పినటువంటి ఈ ధర్మీయామృతాన్ని పర్యుపాసతే రకరకాలుగా ఉపాసన చేసుకుని సాధించుకుంటారో, ఏతు ధర్మీయామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే, ఆ ఉపాసనా విధానంలో శ్రద్ధధానాః, శ్రద్ధను పొంది ఉండి, శ్రద్ధను కలిగి ఉండి, శ్రద్ధతో ఈ ధర్మాలను, ఈ ఉపాసనా విధానాలను, లక్షణాలను సాధించుకుంటారు. శ్రద్ధను మాత్రమే కాకుండా మత్పరమాః, నన్ను పొందటానికై, నేనే పరముడిని అనేటువంటి దృష్టితో ఉపాసన చేసుకుంటారో, శ్రద్ధధానాః మత్పరమాః, అటువంటి భక్తాః తే అతీవ మే ప్రియాః, అటువంటి భక్తులు నాకు చాలా ప్రియమైనటువంటి వారు. ఎటువంటి భక్తులు నాకు ప్రియమైనటువంటి వారు అంటే, మొదలు భక్తి కలిగి ఉండటం అనే లక్షణం కలిగినటువంటి భక్తులు,
అదేవిధంగా మత్పరమాహ, నేనే సర్వోత్తముడిని అనేటువంటి దృష్టితో ఉండేటువంటి సాధకులు నాకు ప్రియులు. నేనే సర్వోత్తముడిని కాబట్టి నన్నే చెందాలి, నన్నే పొందాలి అనేటువంటి అభిప్రాయంతో సాధన చేసుకునేటువంటి సాధకులు నాకు ప్రియులు. మత్పరమాహ, ఆ మత్పరమత్వం కోసం, నన్నే గొప్పగా భావించటం కోసం నేను చెప్పినటువంటి ఈ ఉపాసనా విధానాల మీద, ఈ ఉపాయాల మీద శ్రద్ధను కలిగి ఉన్నటువంటి వారు నాకు ప్రియులు. శ్రద్ధధానాహ, ఆ శ్రద్ధతో నాయందు పరమత్వ బుద్ధితో ఉపాసన చేసుకునేటువంటి నా యొక్క భక్తులు నాకు ప్రియులు అని పరమాత్మ అంటున్నాడు. దానితో పాటుగా కేవలం భక్తి, శ్రద్ధ, మత్పరమత్వం ఇవి మాత్రమే కాకుండా నేను చెప్పినటువంటి ఈ ధర్మంలోని ఉండేటువంటి విశేషాలైనటువంటి లక్షణాలను, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ మొదలుపెట్టి చెప్పినటువంటి ధర్మాలన్నిటినీ ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే, నేను చెప్పినటువంటి లక్షణాలన్నిటినీ ఏకాగ్రతతో సాధించుకోవడం, ఏకాగ్రతతో సాధించుకుని ఈ లక్షణాలతో కలిపి నన్ను ఉపాసన చేసుకోవటం అనేటువంటి విధానాన్ని ఎవరైతే అవలంబిస్తారో అటువంటి భక్తులు నాకు చాలా ప్రియులు అని కూడా అంటున్నాడు. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే. యథోక్తం, చెప్పింది చెప్పినట్లుగా కాకుండా మార్పులకు గురి చేసి పరమాత్మ అభిప్రాయం అది కావచ్చు, ఇలా కావచ్చు అనే దుర్వ్యాఖ్యానాలను చేయకుండా యథోక్తం, చెప్పినట్లుగా ఎవరైతే ఉపాసతే ఏమాత్రం అశ్రద్ధకు లోను కాకుండా పరిపూర్ణమైనటువంటి ఉపాసనా విధానాల ద్వారా ఈ లక్షణాలను అలవరుచుకుంటారో అటువంటి సాధకులు, అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు, పరమాత్మే పరముడు అనేటువంటి దృష్టి ఉన్నటువంటి వారు, మత్పరమాహ భక్తాహ, భక్తి కలిగినటువంటి వారు, వీరందరూ, ఇలాంటి సాధకులందరూ కూడా నాకు అతీవమే ప్రియాహ, నాకు చాలా ప్రియులు. ఎందుకు అంటే వారు సాధన చేసుకుని జ్ఞానాన్ని పొంది నా యొక్క రూపాన్ని పొందగలుగుతారు. అటువంటి సాధకులందరూ నాకు ప్రియులు అని పరమాత్మ ప్రియత్వాన్ని సాధించటానికి, పరమాత్మకు ప్రియులవటానికి, పరమాత్మకు ప్రియులుగా మారటానికి సాధించవలసినటువంటి ఉపాయాలన్నీ ఇంతవరకు చెప్పినటువంటి ఉపాయాలు. వాటిని శ్రద్ధగా పరమాత్మ మీద దృష్టితో అనుసరించుకోవలసింది, సాధించుకోవలసింది అని ఈ శ్లోకంలో పరమాత్మ ఉపసంహారం చేస్తున్నాడు. ఆ ఉపసంహార శ్లోకాన్ని ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానాః మత్పరమాః భక్తాః తే అతీవమే ప్రియాః అని చేస్తున్నాడు. ఈ శ్లోకంతో పరమాత్మ భక్తి యోగం అనేటువంటి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేశాడు. భక్తి ప్రధానంగా ఉండేటువంటి, భక్తిని పెంచేటువంటి, భక్తితో కలిపి సాధించవలసినటువంటి ఉపాయాలను, ఉపాసనా విధానాలను ఈ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి పరమాత్మ ఈ అధ్యాయాన్ని భక్తి యోగం అనేటువంటి అభిప్రాయంతో ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నటువంటి మనం ఈ అధ్యాయానికి భక్తి యోగం అని పేరు పెట్టుకున్నాం. మనం పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సాధనం భక్తిని ఎక్కువగా కలిగి ఉందాం. పరమాత్మ యొక్క ఏదో ఒక రూపం మీద, మనకు నచ్చిన రూపం మీద భక్తిని కలిగి ఉందాం. భక్తితో పాటు శ్రద్ధా విశ్వాసాలను మనం పెంచుకుందాం. శ్రద్ధా విశ్వాసాలతో పాటు పరమాత్మ చెప్పినటువంటి సమస్థితిని పొందటానికి విచిత్రమైనటువంటి సందర్భాలలోనూ, విచిత్రమైనటువంటి పరిస్థితులలోనూ మన మనస్సు ఒడుదుడుకులకు లోను కాకుండా ఉండటానికి వీలైనటువంటి సమస్థితిని పొందటానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేద్దాం. అది మానసికమైనటువంటి శాంతి కోసం చేసే ప్రయత్నమా, లేదా పరమాత్మ యొక్క రూపం మీద బుద్ధి స్థిరంగా ఉండటం కోసం చేసే ప్రయత్నమా అనే అంశం మీద మనం చర్చలు చేసుకోవద్దు. ఏ రకంగా చేసుకున్నా, ఏ రకమైనటువంటి సాధన చేసుకున్నా, ఏ ఫలితం కోరి చేసుకున్నా సరే మనస్సును స్థిరంగా ఉంచుకోవటానికి చేసేటువంటి సాధన చేసే ప్రయత్నమైతే మనం తప్పకుండా చేద్దాం. మనస్సు స్థిరపడిన తరువాత ఆ స్థిరమైనటువంటి మనసులో అంతవరకు పెంచుకుంటూ ఉన్నటువంటి భక్తిని పూర్తిగా నింపుకుందాం. ఆ నింపుకున్నటువంటి భక్తితో పరమాత్మను దర్శించేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. మన ప్రయత్నానికి అండగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమంలో ఆచార్యుల వారు నిన్నటి రోజు చేసినట్లుగా మనతో శ్లోకాలను పలికిస్తారు. మనం జాగ్రత్తగా వారితో కలిసి
వారి యొక్క ఉచ్చారణ విధానాన్ని, వారు ఎక్కడెక్కడ ఆపుతున్నారు అనే అంశాన్ని గమనించుకుంటూ మనం వారితో కలిసి పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే
प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्ण सुख दुःखेषु समः संगविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। ద్వాదశాధ్యాయాన్ని ఒక మారు పారాయణం చేసుకున్నాం. మరొకసారి ఈ ద్వాదశాధ్యాయాన్ని పారాయణం చేసుకుని నామ సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचिन्त्यम् च कूटस्थमचलम् ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अथैतदप्यशक्तोऽसि कर्तुम् मद्योगमाश्रितः
सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। భక్తి యోగం అనే పేరు గల ద్వాదశాధ్యాయాన్ని రెండుసార్లు పూర్ణంగా పారాయణం చేసుకున్నాం. రేపు ఇదే అధ్యాయాన్ని ఏకాదశి సందర్భంగా అఖండంగా 3 సార్లు పారాయణం చేసుకోవడానికి మనం సమాయత్తమవుదాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళిని గానం చేసుకుని నామ సంకీర్తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
సామజగమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సామజగమన కృష్ణ కృష్ణ సామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.